నిజంగా ఒక దయ్యం అనేది మన ఇంట్లోనే మన కళ్ళ ముందు తిరుగుతూ అలా కనిపిస్తూ ఉంటే అసలు అసలు ఎంత నరకంగా ఉంటుందో ఆ లైఫ్. ఇప్పుడు కూడా ఆ దయ్యం తనతోనే ఉంది. దాదాపు 6 years నుంచి తను ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది. రీసెంట్ గానే వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు తను ఆ దయ్యంని కూడా ఫోటో తీసి మనకి అది పంపించారు. నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. తను చెప్తుంది వింటున్నప్పుడు నాకు సత్తెనపల్లిలో జరిగింది గుర్తుకొచ్చింది. ఎవ్వరికి కూడా కనిపించకుండా మన ఒక్కరికే కనబడి అది మనల్ని భయపెడితే వామ్మో ఆ ఇంట్లో అసలు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాదు. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇలా కనిపిస్తుంది అని చెప్తే ఎవ్వరూ నమ్మరనమాట. మనకు ఒక పిచ్చి పట్టిన దానిలాగా చూస్తారు అందరూ. అది ఇంకా నరకం అనమాట. దయ్యాల కంటే పక్క నుండి చూసే వాళ్ళ చూపులు ఉంటాయి చూడండి, వాళ్ళే పెద్ద దయ్యాల్లాగా కనిపిస్తారు మనకి. అసలు ఆ దయ్యం తనని ఎప్పుడు ఎక్కడ ఎలా పట్టుకుంది, ఇంతకీ ఆ దయ్యం ఎవరు, తనని 6 సంవత్సరాలుగా ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని వీడియోలో క్లియర్ గా చెప్తాను. మీరు మాత్రం వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే రూల్స్ కూడా చెప్పాను కదా. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ కమెంట్స్ వచ్చేసి హాయ్ అక్క, గుడ్ మార్నింగ్, ఫస్ట్ కమెంట్ ఇలా పెట్టద్దు. ఈ ఇన్సిడెంట్ ని పూర్తిగా విన్న తర్వాత జెన్యూన్ గా మీకేమనిపించిందో హానెస్ట్ గా కమెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కమెంట్ ని కూడా నేను చూస్తాను, చదువుతాను. ఎవరి కమెంట్స్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని నేను కౌంట్ లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకెందుకు లేటు, వీడియోని స్టార్ట్ చేసేద్దామా. నాకు పెళ్ళైన కొత్తలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. మా వారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే చెప్పారు, మీ అమ్మాయికి వంట మొత్తం నేర్పించండి, నాకు వైజాగ్ లో జాబ్ వచ్చింది, జాబ్ కి నేను వెళ్ళిపోవాలి, నేను పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టాలి కదా, అందుకే మీ అమ్మాయికి వంటలన్నీ నేర్పించండి అని పెళ్లికి ముందే చెప్పారు. పెళ్లి చూపుల తర్వాత పెద్దగా టైం ఏం పట్టలేదు. 1 month లోనే నా ఎంగేజ్మెంట్, నా పెళ్లి కూడా అయిపోయింది. ఆ తర్వాత 3 నెలలు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి చిన్న చిన్నగా వంటలన్నీ నేర్చుకున్నాను. మా వారు అక్కడ ఇల్లు చూసుకొని నన్ను మా అత్తవారింటికి తీసుకొని వచ్చారు. ఫస్ట్ టైం మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి మా అమ్మ వాళ్ళు నాకు సారే అదంతా పెట్టి పంపించారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉన్నాము. ఆ తర్వాత మా వారు జాబ్ చేసే దగ్గర రూమ్ చూసారని చెప్పాను కదా, అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే అసలు చాలా పెద్దదిగా, 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ చాలా పెద్దగా ఉంది. నాకు అసలు చాలా నచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే 3 గదులు పొడవుగా ఉంటుంది. అంత పెద్దదేం కాదు. అలాంటి ఇంట్లో పుట్టి పెరిగి ఒకేసారి ఇంత పెద్ద ఇంట్లోకి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు చాలా నచ్చింది ఆ ఇల్లు. పింక్ కలర్ బెడ్రూమ్, పర్పుల్ కలర్ హాల్ అండ్ కిచెన్ అయితే చాలా బాగుంది. ఆ ఇంటిని ఇప్పుడు తలుచుకున్నా నాకు చాలా హ్యాపీ అండ్ నా ఫేస్ లో కూడా గ్లో వచ్చేస్తుంది. అంత ఇష్టం నాకు ఆ ఇల్లు అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే అది నా ఫస్ట్ లవ్ లా అనిపించింది. అంతలా నచ్చేసింది నాకు. నాకు పెళ్ళైన కొత్త కదా, అందుకే నాకు తోడుగా ఉండడానికి మా అత్తయ్యను మా ఆడబిడ్డ మా ఇంటికి వచ్చారు. మా అత్తగారు మా ఇంట్లో ఒక 10 రోజులుండి వెళ్ళిపోయారు. మా అత్తమ్మ వెళ్లే రోజు నాకు ఒక మాట చెప్పారు, అబ్బాయి జాబ్కి వెళ్ళిపోతే ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, చాలా జాగ్రత్తగా ఉండు అని. నేనేమనుకున్నానంటే నేను ఒక్కదాన్ని ఉంటే ఏమైంది, అత్తమ్మ ఇలా ఎందుకు చెప్తున్నారు అని నాకు అప్పుడు అర్థం కాలేదు. సరేలే నార్మల్ గా చెప్పారేమో అని నేను లైట్ తీసుకున్నాను. మా వారు మా అత్తమ్మని మా ఆడబిడ్డని ట్రైన్ ఎక్కించడానికి రైల్వే స్టేషన్ కి తీసుకొని వెళ్లారు. నైట్ 8ంటికి ట్రైన్. మా వారు వెళ్ళారు కదా, నేను ఇంకా డోర్ వేసుకొని కిచెన్ లో ఉన్న సామాన్లు కడుగుదామని కిచెన్ లోకి వెళ్ళాను. కిచెన్ లో సామాన్లని సర్దుతున్నప్పుడు నా వెనకే ఎవరో నుంచున్నట్టు నాకు అనిపించింది. దెబ్బకి భయపడి వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవ్వరూ లేరు. సరే ఒక్కదాన్నే ఉన్నాను కదా, అందుకే ఇలా అనిపిస్తుందేమో అని వెంటనే కిందకు వెళ్ళి, మేము పైన ఉంటాము, కిందేమో ఓనర్ వాళ్ళు ఉంటారు, ఇంకా ఓనర్ వాళ్ళ పాపని మా ఇంటికి తీసుకొచ్చి అన్నయ్య వచ్చే వరకు కూడా నువ్వు నాకు తోడుగా ఉండు అని అడిగాను. ఆ పాప కూడా సరే అంది. తనున్నంత సేపు కూడా నాకేం అనిపించలేదు. మా హస్బెండ్ ఇంటికి రావడం లేట్ అయింది. ఇంకా పాపకేమో నిద్ర వచ్చేస్తుంది. వదినా నాకు నిద్ర వస్తుంది, నేను ఇంకా కూర్చోలేను, మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే వెళ్ళమ్మా అని పంపించేశాను. తను మా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు టైం 9:15 అయ్యింది. పాప వెళ్ళిన వెంటనే ఇంకా మా వారికి కాల్ చేశాను, ఏంటి ఇంత లేట్ అయ్యింది అని. ఆయనేమో ట్రైన్ లేటుగా వస్తుందంట, ఇంకా అమ్మ వాళ్ళని ట్రైన్ ఎక్కించలేదు, ఇక్కడే రైల్వే స్టేషన్ లో ఉన్నాను. అయినా ఓనర్ వాళ్ళ పాప నీకు తోడుగా ఉంది కదా, తనుందా వెళ్ళిపోయిందా అని అంటే, లేదు తను నిద్ర వస్తుందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, అందుకే మీకు ఫోన్ చేశాను అని చెప్పాను. అవునా సరే అయితే నువ్వేం కంగారు పడకు, నువ్వు డోర్ లాక్ చేసుకో,
ఫోన్లో ఏమైనా వీడియోస్ చూసుకో, డోర్ ఎవ్వరు కొట్టినా సరే ఓపెన్ చెయ్యకు, నేను వస్తే నీకు ఫోన్ చేస్తాను, అప్పుడే నువ్వు డోర్ తీ. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయంట, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు. నా మెడలో గోల్డ్ ఉండేసరికి మా వారు ఇంకా భయపడిపోయారు. ఇంకా సరేలే అని నేను మెయిన్ డోర్ అను ఆ కిచెన్ డోర్ లాక్ చేసుకొని కూర్చున్నాను. అప్పటికే మాకు టీవీ కనెక్షన్ లేదు కాబట్టి ఫోన్లో వీడియోస్ చూస్తున్నాను. యూట్యూబ్ కూడా చాలా కొత్తప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో వీడియోస్ చూస్తున్నాను. ఆ టైంలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. ఎవరు అంటే అటువైపు నుంచి ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా గట్టిగా డోర్ కొడుతున్న శబ్దం వస్తుంది. నాకేమో ఏం చేయాలో తెలియక మా వారికి ఫోన్ చేశాను. మీరేమైనా ఇంటికి వచ్చారా, బయట డోర్ కొట్టిన శబ్దం వస్తుంది అని నేను అడిగితే, లేదు నేను రాలేదు, కింద ఆంటీ వాళ్ళు ఏమైనా డోర్ కొడుతున్నారేమో, వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడు అన్నారు. అప్పుడు నేనేమో మీరే కదా అన్నారు దొంగలు ఎక్కువగా ఉంటారు అని, నేను తీయను డోరు అన్నాను. లేదు నువ్వు ఒక్కదానివే ఉన్నావేమో అని, కింద ఆంటీ వాళ్ళు వచ్చి ఉంటారు, ఒకసారి డోర్ తీ అన్నారు. సరే అని నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నేను డోర్ తీసే ముందు కూడా పిలిచాను ఎవరు అని, కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. నేను మొత్తం డోర్ కూడా ఓపెన్ చేయకుండా కొంచెం ఓపెన్ చేసి తొంగి చూస్తే ఎవ్వరూ లేరు. సరే అని డోర్ క్లోజ్ చేసి వచ్చి కూర్చున్నాను. మళ్ళీ మా వారికి ఫోన్ చేసి బయట ఎవ్వరూ లేరు అని చెప్తే, సరే నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేయకు, నాకు టెన్షన్ వస్తుంది అని విసుక్కున్నారు. మా వారు నా మీద అలా విసుక్కునేసరికి నాకు కోపం వచ్చేసింది. నేను ఇంకా ఫోన్ చేయను, నువ్వు వచ్చే వరకు కూడా నేను ధైర్యంగా ఉంటాను అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని వచ్చి చైర్లో కూర్చొని యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను. ఈసారి వంటగదిలో డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. మాది సెకండ్ ఫ్లోర్, కిందేమో ఓనర్ వాళ్ళ ఫ్లోర్ ఉంటుంది. లోపలికి రావడానికి ఒక మనిషి అటు పక్కకి రావడానికి కూడా ఉండదు, ఎందుకంటే మొత్తం గ్రిల్స్ ఉంటాయి. ఇంకా నాకు ఒక్కసారిగా చాలా టెన్షన్ వచ్చేసింది. ఏం కాదు అని నాకు నేనే సర్ది చెప్పుకొని ఒక 10 మినిట్స్ అంతే కూర్చొని ఉన్నాను. మళ్ళీ ఇంకా గట్టిగా డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. ఇంకా నాకు కంగారు వచ్చేసి ఏడ్చుకుంటూ మా వారికి ఫోన్ చేశాను. ఇలా కిచెన్ డోర్ నుంచి శబ్దం వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. అప్పుడు మా వారేమో కింద ఓనర్ వాళ్ళకి ఫోన్ చేశారు. నా భార్య ఏదో చూసి భయపడుతుంది, నేను వచ్చే వరకు తన దగ్గర మీరుండండి అని. ఆ తర్వాత మా ఓనర్ వచ్చి ఏం లేదులేమ్మా కంగారు పడుకు అని మా వారి ఇంటికి వచ్చే వరకు నాతో పాటే కూర్చొని ఉన్నారు మా ఇంట్లో. కాసేపటి తర్వాత మా వారి ఇంటికి వచ్చి నన్ను ఫుల్గా తిట్టేశారు. అసలు నేను బయటికి వెళ్ళాను, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావని. లేదు ఏదో చప్పుళ్ళు వస్తున్నాయి అంటే, ఎందుకు వస్తాయి, నువ్వు డోర్స్ అన్ని లాక్ చేసి కూర్చున్నావు కదా, ఒక మనిషి లోపలికి రావడానికి కూడా లేదు, అలాంటప్పుడు చప్పుళ్ళు ఎలా వస్తాయి అని నేను చెప్పేది కొంచెం కూడా నమ్మలేదు, నన్ను తిట్టేశారు. నాకైతే చాలా బాధేసింది. ఏంటినా ఇలా తిడుతున్నారు, మా అమ్మ వాళ్ళే ఇప్పటి వరకు నన్ను తిట్టలేదు అని ఏడ్చుకుంటూ ఆ రోజు ఫుడ్ కూడా ఏం తినకుండా అలాగే పడుకున్నాను. మా వారేమో 10:30కి ఇంటికి వచ్చి తను డిన్నర్ చేసేసి పడుకున్నారు. నేనేమో హాల్లోనే పడుకున్నాను. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వస్తుంది. ఉలిక్కిపడి లేచాను. టైం చూస్తే అర్ధరాత్రి 1:40 అవుతుంది. ఇంకా నేను లేచి కూర్చున్నాను. ఏంటి నేను వింటున్నదంతా నిజమా లేకపోతే నా భ్రమ అని. ఆ తర్వాత కాసేపటికి మెయిన్ డోరు కిచెన్ డోరు రెండు ఒకేసారి కొట్టినట్లు శబ్దం వినిపించింది. ఇంకా చూడండి, భయంతో పెద్దగా కేకలు వేసేసరికి మా వారు బెడ్రూమ్లో నిద్రపోతున్న వారు కూడా పరుగులు పెట్టుకుంటూ నా దగ్గరకు వచ్చారు. అప్పటికే ఫుల్ భయంతో నేను ఏడుస్తూ కూర్చున్నాను. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నేనేమో మళ్ళీ నాకు డోర్ కొట్టిన శబ్దం వచ్చింది, నిజంగా చెప్తున్నాను, మదర్ ప్రామిస్ అని చెప్పాను. ఇంకా మా వారేమో అసలు నిన్నెవరు ఒంటరిగా పడుకోమన్నాడు అని తిట్టి బెడ్రూమ్లో పడుకోమని చెప్పారు. సరే అని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. పొద్దున్నే లేచేసరికి నా ఫేస్ అంతా ఉబ్బిపోయి ఏదోలా అయిపోయింది. నైట్ అంతా భయంతో బాగా ఏడ్చాను కదా, ఏడ్చి అలా అయిపోయింది. మా హస్బెండ్ కి చెప్తే ఎందుకు తను నన్ను నమ్మడం లేదు, అమ్మ వాళ్ళకి చెప్దాము అంటే ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే అన్ని కంప్లైంట్స్ చెప్తుంది అంటారేమో అనేసి ఎవ్వరికీ చెప్పలేదు. మా హస్బెండ్ ఏమో టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పనమ్మాయి వచ్చింది. తను వచ్చేసరికి టైం 10 అయ్యింది. తనొచ్చి నా మొహం చూసి ఏంటి మొహం అంతా అలా అయిపోయింది, ఏమైనా తిట్టుకున్నారా, గొడవ పడ్డారా అని ఇలా అడుగుతుంది. లేదు అలాంటిదేం జరగలేదు అని అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను. మొత్తం విన్న తనేమో అప్పుడు నన్ను అదోలా నా వైపు చూసింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏదో సంథింగ్ రాంగ్ అనేసి.
మీరు ఆ శబ్దాలను నిజంగానే విన్నారా అని అడిగింది. నిజంగానే విన్నాను అని చెప్పాను. దానివల్లే అసలు రాత్రంతా నిద్రే లేదు అని చెప్పాను. ఏం లేదులేండి, ఒంటరిగా ఉంటున్నారు కదా, అందుకే అలా అనిపించిందేమో అని. నాతో తను ఏదో సర్ది చెప్పినట్లు టాపిక్ డైవర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇది జరిగిన ఒక 2 days వరకు కూడా నేను మా వారితో ఏం మాట్లాడలేదు. శబ్దం అయితే వినిపిస్తూనే ఉంది. మా హస్బెండ్ ఎంత చెప్పినా నమ్మడం లేదని నేను సైలెంట్ గానే ఉన్నాను. రోజు కూడా ఆ శబ్దాలు ఎక్కువ అవుతుండేవి. ఇంకా భయం అన్నమాట. అస్సలు నేను ఆ ఇంట్లో ఉండలేకపోయాను. ఇంకా 4 రోజుల తర్వాత అమ్మకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాను. అప్పుడు అమ్మేమో నీ సంగతి తెలియక అలా అన్నారేమో, నేను వస్తున్నాలే, తాయెత్తు తీసుకొని వస్తున్నా, అక్కడే ఉండు, ఏం కాదు, భయపడకు అని చెప్పారు. ఆ మరుసటి రోజే మా అమ్మ తాయెత్తు తీసుకొని వచ్చారు, నాకు కట్టారు. గంగాజలం నీళ్ళని ఇల్లంతా చల్లారు. అబ్బాయి ఏంటంటే పగలంతా పనిచేసి రాత్రులు ఇంటికి వస్తూ ఉంటాడు కదా, అలా అబ్బాయి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మని చెప్పు. నీ గురించి తెలియక అతను కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చుంటారు, కాళ్ళ వెంట ఏదో గాలో ధూలో వచ్చేసి ఉంటుంది అని మా అమ్మ నాతో చెప్పారు. ఆ తర్వాత మా హస్బెండ్ ఇంటికి రాగానే ఇంకా నా గురించి మా వారితో చెప్పారు. బాబు, అమ్మాయికి దయ్యాలు కనిపిస్తాయని. ఫస్ట్లో మా వారు అస్సలు నమ్మలేదు. ఈ రోజుల్లో దయ్యాలా అని చాలా నవ్వారు. భలే మాట్లాడుతున్నారండి అత్తగారు మీరు అని మా అమ్మని కూడా ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. నాకైతే చాలా బాధేసింది. అసలు ఎందుకు ఈయనకి చెప్పానా అని అనిపించింది ఆ టైంలో. అమ్మేమో ఇంకా ఇలాంటి వాళ్ళకి అనుభవం అయ్యేదాకా కూడా తెలియదులే, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. ఇప్పుడైతే మేము నీ దగ్గరగా లేము కదమ్మా, నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత 4 రోజులు కూడా డోర్ ని గట్టిగా కొడుతున్నట్లు సౌండ్లు వినిపించేవి, కానీ ఎవరో వచ్చి నుంచున్న ఫీలింగ్ అయితే నాకు లేదు. జస్ట్ సౌండ్స్ వినిపించేవి అంతే. కింద ఆంటీ గారు చెప్పారు, అప్పుడప్పుడు కింద ఆడుకునే పిల్లలు వచ్చి డోర్ కొడుతూ ఉంటారు, నువ్వు అవి వినే బాగా భయపడుతున్నావేమో అని. అప్పుడు నేనన్నాను, మెయిన్ డోర్ కొట్టారేమో, కానీ కిచెన్ డోర్ అయితే ఎవరు కొట్టరు కదా ఆంటీ, అసలు అటువైపు మనుషులు రావడానికి కూడా అవకాశమే లేదు కదా అని అన్నాను. అప్పుడు ఆంటీ ఏమో, నువ్వు పదే అలా చెప్పకమ్మా, మా ఇంట్లో నిజంగానే ఏదో దయ్యాలున్నాయని అనుకుంటారు అందరూ అని. ఇంకా తను అలా చెప్పేసరికి మళ్ళీ నేను ఇంకేమైనా అన్నా తను వెళ్ళి మా హస్బెండ్ కి చెప్తారు, మళ్ళీ తను వచ్చి నన్నే తిడతారు, అసలు ఎందుకులే ఇదంతా అని నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా సౌండ్స్ వినిపించినా సరే నేనైతే ఎవ్వరికీ చెప్పలేదు. అలా 2 వారాలు అయిపోయాయి. ఆ తర్వాత స్టార్ట్ అయింది నాకు. అప్పటి వరకు శబ్దాలు మాత్రమే వచ్చేవి, కానీ అప్పటి నుండి డైరెక్ట్ గా కనిపించేది. ఆ నెలలో ఏంటంటే అమావాస్య మంగళవారం రోజు వచ్చింది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా అమావాస్య వస్తే చాలు ఆ రోజు ప్రతి చిన్నదానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యేదాన్ని. పెద్దగా అరుస్తూ ఉంటాను, కోపం వచ్చేస్తుంది, చిన్న విషయానికి కూడా పెద్ద గొడవ చేసేస్తాను. అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పడుతున్నారు కాబట్టి నా గురించి వాళ్ళకి తెలుసు, కానీ మా హస్బెండ్ కి ఇవేవి తెలియవు. ఇవేవి చెప్పకుండా మా వాళ్ళు తనకిచ్చి పెళ్లి చేశారు. సరే ఒకసారి ఆయనతో మాట్లాడి చూద్దాం అనుకుని, అమావాస్య వస్తుందండి, నాకు కొంచెం ఆ రోజు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అని చెప్పాను. నీకేముంది, ఎవరికైనా వస్తుంది, నాకు కూడా ఆ రోజు కోపం ఎక్కువగా వస్తుంది, ఏం చేయమంటావు అని చాలా కేర్లెస్ గా అన్నారు. నాకైతే చాలా బాధేసింది. అసలు ఈయనేంటి నా విషయంలో ఇంత కేర్లెస్ గా ఉన్నారు అని అనుకునేదాన్ని. ఆ రోజు అమావాస్య మంగళవారం నేను తలస్నానం చేసి జుట్టంతా వదిలేసి చిన్న క్లిప్ పెట్టుకున్నాను. ఆ రోజే కిందున్న ఆంటీ గారు నా దగ్గరకు వచ్చి, ఏమ్మా నీకు ఇలా శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పావు కదా, పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఈ రోజు నేను అక్కడికి వెళ్లి తమలపాకులతో పూజ చేయిస్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా గుడికి రా అని అడిగారు. సరే ఆంటీ వస్తానుండండి అని చెప్పి ఆ రోజు నేను బ్లాక్ డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళాను. అది చూసిన ఆంటీ గారు ఏం చెప్పారంటే, ఏంటమ్మా నల్ల డ్రెస్ వేసుకున్నావు, గుడికి నల్ల డ్రెస్ వేసుకొని రాకూడదు, వేరేదేమైనా ఉంటే మార్చుకొని రా అమ్మా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, గుడికి ఇలా నల్ల డ్రెస్ వేసుకొని రాకూడదు అని చెప్పారు. నాకేమో బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. నాకున్న డ్రెస్సెస్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ బ్లాక్ కలరే ఉంది. ఇంకా నేను నా దగ్గర ఇవే ఉన్నాయి ఆంటీ అని చెప్తే, సరే వెళ్దాము అని, దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్ళిపోదాము అని నడిపిస్తూ తీసుకుని వెళ్తున్నారు. కానీ ఎంతసేపు నడిచినా సరే అసలు గుడే రాలేదు. నేనేమో ఆ నడిచే దారిలోనే ఎన్నిసార్లు అడిగానో, ఆంటీ గారు గుడి దగ్గరే అన్నారు కదా, వచ్చిందా, ఇంకెంతసేపు అని ఇలా అడుగుతూనే ఉన్నాను. గుడేమో ఇంకా రావట్లేదు. ఇంకా నేను నడవలేకపోతున్నాను ఆంటీ గారు అని చెప్తే, ఇంకా ఆంటీ గారే ఆటో మాట్లాడుకొని గుడి దగ్గరికి తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ గారేమో తమలపాకులతో పూజ చేయించుకున్నారు. నాకు కూడా ఆంజనేయ స్వామిది సింధూరం ఇచ్చారు. నేను కొంచెం చాలా ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇలా కనిపిస్తుంది కదా, రోజు పెట్టుకుంటే
పెట్టుకుంటే భయం పోతుందిలే అని ఎక్కువ సింధూరంనే తీసుకొని ఒక పొట్లంలో కట్టుకొని ఆ సింధూరం బొట్టును కూడా పెట్టుకున్నాము. ఆ తర్వాత మేము గుడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను పూజ గదిలోకి వెళ్ళిపోయి ఆ తెచ్చుకున్న సింధూరాన్ని ఒక చిన్న భరణిలో వేస్తున్నాను. డైలీ పెట్టుకోవచ్చు కదా. అసలే ఈ మధ్య రాత్రులు పీడకలలు ఎక్కువగా వస్తున్నాయి, అవి కూడా ఇప్పటి నుంచి రాకూడదు అని ఆ సింధూరాన్నంతా ఆ భరణిలో పోసేసి దాన్ని దేవుడి గదిలో పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి నా వెనక ఏదో ఒక నల్లటి ఆకారం నా ఎదురుగా కనిపించింది. దాన్ని చూడగానే నేను అప్పటికప్పుడే లిటరల్లీ భయం వేసేసి యూరిన్ పోసేసాను. అంత భయం వేసింది, ఎందుకంటే అప్పుడే మేము గుడి నుంచి ఇంటికి వచ్చింది, ఇంకా నేను పూజ గదిలోనే ఉన్నాను. అదే పూజ గదిలో కూడా వచ్చేసింది. అప్పటికి టైం మధ్యాహ్నం 1 అలా అవుతూ ఉంటుంది. ఇంకా కాళ్ళు చేతులు ఫుల్ షివరింగ్ వచ్చేసాయి. అక్కడ నుంచి కొంచెం కూడా కదలలేకపోయాను. అలాగే నేను అక్కడ దాదాపు 10 నిమిషాలు నిలబడే ఉన్నాను. అది కూడా ఆ 10 నిమిషాలు నా ఎదురుగానే నిలబడుంది. అది నా అపోహ కాదు, కల అంతకన్నా కాదు. అసలు అది చూడ్డానికి ఎలా ఉందంటే ఒళ్ళంతా కాలిపోయి ఉన్నట్టు, దాని చుట్టూ కూడా అంతా సగం కాలిపోయి అక్కడక్కడ జుట్టు లేకుండా స్కిన్ అంతా ఉబ్బిపోయి, కళ్ళు కూడా కంట్లో అసలు నల్లగుడ్డే లేదు, అంతా తెల్లగా ఉంది. అంతేకాకుండా ఒక కంట్లో ఉన్న గుడ్డు కారుతున్నట్టు, అసలు మాటల్లో వర్ణించలేను ఆ ఆకారాన్ని. అది రాత్రి వేళ కూడా కాదు, మిట్ట మధ్యాహ్నం పగటిపూటే నాకు కనిపించింది. దాంతోనే అసలు నా నోట్లో నుంచి మాట కూడా రాక ఎటూ కదలకుండా అంతే నిలబడున్నాను. ఇంకా సడన్ గా కిందున్న ఆంటీ గారు వచ్చి మా డోర్ కొట్టారు. ఆ ఆంటీ గారు కూడా దాదాపు 2 నిమిషాలు డోర్ కొడుతూనే ఉన్నారు. నేనేమో కదలలేకపోతున్నాను. ఆవిడేమో బయట నిలబడి ఇప్పుడే కదా మనం గుడికి వెళ్ళొచ్చింది, అప్పుడే పడుకున్నావా అని బయట నుండి గట్టిగా అరిచేలోపే అది ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా నేను వెంటనే వెళ్ళి డోర్ తీసి జరిగిన విషయం చెప్పాను. ఆమెమో నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా, నువ్వు అస్తమానం ఇలా చెప్తున్నావేంటమ్మా, అసలు నువ్వు ఇలా అని తెలిస్తే మేము ఇల్లు కూడా ఇచ్చేవాళ్ళం కాదు కదా అని అన్నారు. లేదంటే నేను చెప్తుంది నిజమే, ఇప్పుడే చూశాను, ఇక్కడే చూశాను అని ఎంత చెప్పినా సరే ఒక్కరు కూడా నన్ను నమ్మట్లేదు. చెప్పింది నమ్మకపోగా అందరూ కూడా నన్ను పిచ్చి పట్టిన దానిలా చూశారు. నాకైతే చాలా బాధేసింది. ఇంకా వెంటనే అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, అమ్మా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అంటే, ఏమైందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అమ్మ అడగగానే జరిగిందంతా చెప్పేశాను. అసలు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఇంకా ఉండలేనమ్మా, ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోమ్మా, నేను ఇంక ఇక్కడ ఉండను అని ఒకటే ఏడుస్తున్నాను. సరే నువ్వేం కంగారు పడకు, భయపడకు, నేను బయలుదేరి వచ్చేస్తున్నాను అని చెప్పి అమ్మ ఫోన్ పెట్టేసింది. ఈ ఇల్లు చూడ్డానికి అసలు ఎంత బాగుందో, నాకెంత నచ్చిందో, కానీ జరిగేవన్నీ చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నాయి. నేను చెప్పిన వెంటనే అమ్మ మా ఇంటికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా అమ్మ మా వారికి ఫోన్ చేసి, ఇల్లు మారిపోండి బాబు, అమ్మాయి అంతలా చెప్తున్నా మీరు నమ్మడం లేదు, ఊరికే ఎవరు కూడా అన్నిసార్లు చెప్పరు కదా అనేసరికి, సరే ఇల్లు షిఫ్ట్ అవుతాము అని, నేను ఇల్లు చూసే వరకు కూడా మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని అక్కడే నన్ను 4 నెలలు ఉంచారు. ఈ 4 నెలల్లో ఎప్పుడు నేను ఫోన్ చేసినా సరే ఇల్లు వెతుకుతున్నాను, చూస్తున్నాను, కానీ ఎక్కడా దొరకడం లేదు అని చెప్తున్నారు. 4 నెలల తర్వాత ఇంకా మా వారు మా అమ్మకి ఫోన్ చేసి, నాకు ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుందండి, ఇల్లు నేను వెతుకుతున్నాను కదా దొరుకుతుంది, ఈ లోపు మీ అమ్మాయిని ఇక్కడికి పంపించండి అని చెప్పారు. మా వారు ఇంకా అంత గట్టిగా చెప్పేసరికి మా అమ్మ కూడా ఇంకా సరేలే ఇల్లు దొరుకుతుందిలే నువ్వు వెళ్ళు అని నన్ను ఆ ఇంటికి పంపించే ముందు ఒక సాహెబ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి తాయెత్తుని కట్టించింది. ఆయనేమో నాకు తాయెత్తు కట్టిన తర్వాత మంత్రించిన వాటర్ని కూడా ఇచ్చారు. ప్రతిరోజు కూడా నువ్వు పడుకునే ముందు ఆ వాటర్ని తాగు, అలాగే స్నానం చేసేటప్పుడు కూడా డైలీ 1 డ్రాప్ వాటర్ని అందులో వేసుకొని స్నానం చేయని చెప్పారు. అలాగే నమాజ్ చేసిన ఆయిల్ని ఇచ్చారు, అది ఒళ్ళంతా రాసుకొని పడుకో, నీకు ఇంకా ఏమీ కనిపించదు, శబ్దాలు కూడా ఏమీ వినిపించవు అని చెప్పారు. సరే అని ఆయన ఇచ్చినవన్నీ తీసుకొని మా ఇంటికైతే వచ్చేసాను. ఆయన చెప్పినట్టే నేను చేసేదాన్ని. నా దగ్గర ఆ వాటరు, ఆయన ఇచ్చిన ఆయిల్ ఉన్నన్ని రోజులు కూడా నాకు అసలు ఏమీ అనిపించలేదు, భయం కూడా వేయలేదు. ఎప్పుడైతే ఆ వాటర్ అయిపోయాయో ఇంకా నాకు నరకం ఎక్కువ అయిపోయింది. ఎలా అంటే నేను వంటగదిలో వంట చేస్తుంటే సడన్ గా అది గచ్చు మీద కూర్చున్నట్టు కనిపించేది. ఇంకా నాకు దాన్ని చూసిన వెంటనే చాలా భయం వేసేసేది, గట్టిగా అరిచేసేదాన్ని.
నన్నెవ్వరూ కూడా అసలు పట్టించుకోవడమే లేదు, నా మాట నమ్మడమే లేదు. ఆ టైంలో నాకు నేనే ఒక పిచ్చి దానిలాగా అయిపోయాను. ఎందుకు ఇది నాకే కనిపిస్తుంది, ఏం మాట్లాడడం లేదు కూడా, వీళ్ళకెందుకు కనిపించడం లేదు అని ఆ మరుసటి రోజే నేను మా ఇంటి చుట్టుపక్క వాళ్ళని కూడా అడిగాను. ఆంటీ గారు కూడా నమ్మడం లేదని ఇంకా మా ఇంటి చుట్టుపక్క వాళ్ళని అడిగాను. మేము రాకముందు ఈ ఇంట్లో అద్దెకి ఎవరైనా ఉన్నారా, ఎవరైనా కాల్చుకొని చనిపోయారా, అంటే సూసైడ్ లాంటిది ఏమైనా చేసుకొని చనిపోయారా అని అడిగితే వాళ్ళేమో లేదమ్మా, అసలు ఇది కొత్త ఇల్లు, కట్టిన తర్వాత మీరే ఇందులోకి రెంట్కి దిగారు, చాలా రోజుల వరకు కూడా మీ ఇంటి ఓనర్ వాళ్ళు పైన ఇల్లు వేయలేదు, ఆ తర్వాత వేసి మీకు అద్దెకిచ్చారు అని చెప్పారు. పోనీ ఈ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అలా చనిపోయారా అని అడిగితే లేదమ్మా, అసలు అలాంటివి ఈ చుట్టుపక్కల ఎక్కడా జరగలేదు అని చెప్పారు. మరి నాకు కనిపిస్తుంది ఎవరు, ఎందుకు తను సగం కాలిపోయిన బాడీతో నాకు కనిపిస్తుంది, ఇవే ఆలోచనలు నా మైండ్ అంతా. ఆ తర్వాత మా అమ్మకి ఫోన్ చేసి ఇక్కడ ఇలా ఇలా జరుగుతుందమ్మా అని చెప్పేదాన్ని. అమ్మేమో ఏం కాదులే అమ్మా, దేవుడున్నాడు అని అమ్మ చెప్పేది. సరేలే అనేసి ఇంకా ధైర్యంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యేదాన్ని. కానీ ఎంత ధైర్యంగా ఉందాము అనుకున్నా అది కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటే ఆ ధైర్యం మొత్తం పోయేది. నేను అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా ధైర్యంగా ఉండేదాన్ని. తర్వాత ఎప్పుడైతే తను ఫోన్ పెట్టేసేదో అప్పుడు ఇంకా బాగా భయం వేసేసేది. అసలు ఆ టైంలో నన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదు, పట్టించుకోలేదు కూడా. ఎప్పుడు మా హస్బెండ్ అడిగినా చూస్తున్నా ఇల్లు నాకు దొరకడం లేదు అని ఇలానే చెప్పేవారు. నేను కూడా భయపడుతూనే అలాగే ఇంట్లో ఉండేదాన్ని. ఆ తర్వాత నేను ఒక రోజు నిద్రపోతున్నప్పుడు అప్పటి వరకు కనిపించిన అది నన్ను ఇంకా ఫిజికల్గా అటాక్ చేయడం మొదలుపెట్టింది. నేను పడుకున్నప్పుడు అది వచ్చి నా గొంతు పిసకడం, బుగ్గలు గిల్లేయడం అలా చేసేసేది. ఇంకా పొద్దున్నే లేచి చూస్తే నా మొహం మీద గోళ్లతో రక్కిన గుర్తులు. అవన్నీ మా హస్బెండ్ కి చూపించినా నువ్వే నిద్రలో గిల్లేసుకుంటున్నావేమో అనేవారు. ఎవరైనా కావాలని గోళ్లతో అలా మొహం మీద రక్కేసుకుంటారా? మా వారనే మాటలకు నాకు చాలా బాధేసేది. అసలు నా మాటల్ని వినేవాడే కాదు, నన్ను ఒక పిచ్చి దానిలా చూసేవాడు. అసలు మా అత్తమ్మ అయితే ఇంకా దారుణం, పిచ్చి పిల్లను మా కంటగట్టారు, ముందే చెప్పుంటే అసలు ఈ సంబంధమే మేము చేసుకునే వాళ్ళం కాదు కదా అని నా మొహం మీదే అనేసేది. వీళ్ళందరూ అంటున్న మాటలకి ఆ టైంలో నాకు అసలు గట్టిగా అరిచి అందరికీ చెప్పాలనిపించేది, నేను పిచ్చిదాన్ని కాదు, నాకు అది కనిపిస్తుంది అని. అది నా కళ్ళకి కనిపిస్తున్న నాకెంత భయం వేసినా సరే ఎలాగలా అలాగే ఉండేదాన్ని. ఆ తర్వాత దేవతలాగా ఒక అక్క మా ఇంటి కింద పోర్షన్ లోకి రెంట్కొచ్చారు. తన పేరు లక్ష్మి. ఇంకా తన దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఇలా జరుగుతుందని చెప్తే తనేమో నిజంగానే ఉంటాయి, అవేంటంటే కొంతమందికే కనిపిస్తాయి, మిగిలిన వాళ్ళకి కనిపించదు కదా, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవ్వరు కూడా ఇలాంటివి ఉన్నాయంటే నమ్మరు. అసలు మీ వారు చూడ్డానికే అదో టైప్ లా ఉంటారు, మీ వాళ్ళు తనకిచ్చి నిన్నెలా చేశారు అని చెప్పేసింది. అందుకే అక్క అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నాకైతే అసలు ఈ ఇంట్లోనే ఉండాలనిపించట్లేదు అని చెప్పి ఏడుస్తుంటే అక్కేమో బాధపడకు, ఎలమంచిలో ఒక సిద్ధాంతి గారు ఉంటారు, మనం అక్కడికి వెళ్దాము, ఆయన ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చెప్తారు అని అక్క నన్ను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధాంతి గారు నా మొహం చూసే చెప్పేశారు, నీకు దయ్యాలు చిన్నప్పటి నుంచి కనిపిస్తాయి కదా అన్నారు. నేనేమో అవునండి, ఇదే విషయాన్ని ఎవరికి చెప్పినా సరే నమ్మట్లేదు, పైగా నేనేమో అబద్ధాలు చెప్తున్నానని అనుకుంటున్నారు అందరూ. ఇప్పటి వరకు కూడా నేను చెప్పింది ఏ ఒక్కరూ కూడా నమ్మలేదు. ఒక్కరైనా సరే నా మాట నమ్మితే చాలు అని అనుకునేదాన్ని. కానీ ఆ సిద్ధాంతి గారు, ఈ అక్క ఇద్దరు అలా అనేసరికి నాకైతే చాలా ఊరటగా అనిపించింది. ఆయన నా ఫేస్ చూసి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారో నాకైతే అర్థం కాలేదు. అప్పుడే ఆ సిద్ధాంతి గారు ఏం చెప్పారంటే, ఏం లేదమ్మా, మీ వారు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చారు, అందుకే ఇలా ఉంది, ఏం కాదు మీరు భయపడకండి అని చెప్పి నాకు ఒక తాయెత్తునిచ్చారు. అందులో ఏంటంటే ఒక చిన్న కాళీమాతది మంత్రం ఉంటుందంట, ఖచ్చితంగా ఏదేమైనా సరే ఇది నీ మెడలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీయకు అని చెప్పారు. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది, మరి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాగా, అప్పుడు పర్లేదా, ఉంచుకోవచ్చా, తాయెత్తు అప్పుడు పనిచేస్తుందా అని అడిగితే పర్లేదు ఉంచుకోవచ్చు, 4 days కి నీ స్నానం అయిపోయిన తర్వాత గంగా జలంతో తాయెత్తుని శుద్ధి చేసి దాన్ని కట్టుకో అని చెప్పారు. కానీ పీరియడ్స్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ టైంలో అది పనిచేయదు అని చెప్పారు. సరే అని చెప్పి తాయెత్తు కట్టించుకొని ఇంటికైతే వచ్చేసాను. వచ్చాక నాకైతే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. మా వారు కూడా నాతో బానే ఉంటున్నారు. ఇంకా ఈ ప్రాబ్లం పోయిందిలే అని నా గుండెల మీద చేయి వేసుకొని చాలా ప్రశాంతంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నాకు డేట్ వచ్చిందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఎంత హారబుల్ అంటే అసలు మామూలుగా లేదు. కూర్చున్నా, నుంచున్నా, ఆఖరికి కళ్ళు మూసుకున్నా సరే అదే కనిపిస్తుంది. ఎప్పుడు నాకు కనిపించడం తప్ప
నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. అది కనిపించడమే నాకు పెద్ద టార్చర్. ఆ తర్వాత 3 days తర్వాత నేను సిద్ధాంతి గారిని కలిశాను. అది నాకు కనిపిస్తుందండి, మీరు చెప్పినట్టే నాకు అది కనిపిస్తుంది, ఏమీ కూడా అది నన్ను ఇబ్బంది పెట్టట్లేదు, కాకపోతే అది నాకు కంటికి కనిపిస్తుంది అని చెప్పాను. దానికైనా అవునమ్మా, నువ్వు పుట్టిన నక్షత్రాల బలాన్ని బట్టి అవి నీకు కనిపిస్తాయి, అవైతే నిన్నేమీ చెయ్యలేవు, అందులోనూ నువ్వు అమావాస్యలో పుట్టావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. నువ్వు వీటిని చూసి అలవాటు పడిపోవాలి తప్ప నువ్వు వీటిని చూసి భయపడో లేక వాటి నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నాలు ఒకవేళ నువ్వు చేసినా అస్సలు కుదరదు. ఎందుకంటే ఇవి నీ నక్షత్ర బలాన్ని బట్టి నీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి నువ్వు చనిపోయేదాకా కూడా కనిపించడం కామన్. వీటి నుంచి నువ్వైతే తప్పించుకోలేవు అని చెప్పారు. ఇంకా అలాగే ఆయన దగ్గరే ఒక 1 year వరకు చూపించుకున్నాను. ఇంకా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈసారి దాని టార్చర్ భరించలేక మళ్ళీ మా ఇంటి ఓనర్ కి చెప్పాను. తనేమో ఏంటమ్మా పద్దాకలు ఇలానే చెప్తున్నావు, మా ఇంటికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఈసారి మా హస్బెండ్ కి చెప్పారు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. మళ్ళీ నేను అమ్మకి చెప్పాను ఇలా కనిపిస్తుంది అంటే, మా వారు నన్ను కొట్టారమ్మా అని చెప్తే ఏం పర్వాలేదు, మనకి చిన్నప్పటి నుంచి కూడా జరిగిందే కదా ఇది, మళ్ళీ వెళ్దాం అక్కడికి అని మా ఇంటికి వచ్చి మా అమ్మ నాకు మా వారికి సర్ది చెప్పి నన్ను ఇంకా గొడుగుపేట తీసుకొని వెళ్లారు. అక్కడికి తీసుకువెళ్ళగానే మా అమ్మ వాళ్ళేం చెప్పారంటే, అవును ఈమె వెనక ఒక ఆత్మ ఉంది, అది ఎవరో కాదు, తన చిన్నప్పటిదే మళ్ళీ ఇప్పుడు తనని పట్టుకుంది అని చెప్పారు. మా అమ్మ అయితే అసలు షాక్, పూజలు చేసి వదిలించుకున్నాక మళ్ళీ ఇది వచ్చిందా అని. అసలు నా చిన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ టైంలో అసలు నాకేం జరిగిందో ఈ 6 సంవత్సరాలు కూడా నేను ఎలా ఉన్నానో నాకైతే తెలియదు. మా అమ్మని అడిగాను, అమ్మ చాలా విషయాలు చెప్పింది. ఆ తర్వాత నేను మా అత్తయ్యకి కూడా కాల్ చేశాను, ఆవిడ కొన్ని చెప్పారు, అవే నేను మీకు చెప్తున్నాను. అసలు ఆ దయ్యం నన్ను ఎక్కడ ఎలా పట్టుకుందంటే, నేను మెచ్యూర్ అయ్యాక మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారు, మా ఇంట్లో గ్యాదర్ అయ్యారు. మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మా పెద్దత్తమ్మని తీసుకువెళ్ళడానికి మా మామయ్య అయితే రాలేదు. అందుకని మా అత్తయ్యని దింపడానికి మా నాన్నతో పాటు అన్నయ్య కూడా కాకినాడ వెళ్లారు. అప్పుడే ఏం జరిగిందంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఆడపడుచు చనిపోయారు. ఇంకా అమ్మమ్మ ఏమో తెగ బాధపడుతుంది. ఇంకా అమ్మమ్మకి సాయంగా ఉందామని చెప్పి నేను అమ్మమ్మ మేము ముగ్గురం కలిపి బొబ్బిలి సైడ్ వెళ్ళాము. వాళ్ళ ఆడపడుచు చనిపోయింది చీపురిపల్లిలో, అది చాలా దూరము. ఇంకటు వెళ్ళాము. ఇంకా మా నాన్న కూడా ఫోన్ చేసి ఇలా అని చెప్తే నాన్న డైరెక్ట్ గా ఇంకా అక్కడికే వచ్చేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అంత్యక్రియలు మొత్తం 3 రోజులు చేశారు. చిన్న కర్మ కూడా అయిపోయింది. ఇంకక్కడే మా ఇంకో అత్తయ్య ఉంటే, ఎందుకంటే పెద్ద కర్మ ఇంకో 11 రోజుల్లోనే, అప్పటి వరకు ఇక్కడే ఉండొచ్చులే, మళ్ళీ వెళ్ళి రావాలంటే ఛార్జెస్ ఎక్కువ అవుతాయని వాళ్ళ ఇంట్లోనే అక్కడే ఉన్నాము. ఇప్పుడు మేము ఉంటున్న అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆమె ఏంటంటే మొగుడు పెళ్ళాలిద్దరు కూడా గొడవ పడి వంటగదిలోకి వెళ్ళి ఒంటి మీద మొత్తం కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నారు. ఇంకా తను పెట్టిన అరుపులకి మా అమ్మ వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికే తను మంటల్లో కాలిపోతూ ఉంది. ఇంకా మమ్మీ ఏం చేసిందంటే, అక్కడే దండం మీద ఒక బొంత లాంటిది ఆరేసి ఉంటే దాన్ని నీళ్లలో తడిపి ఆమె చుట్టూ కప్పిందంట. ఆ బొంతని ఆమె చుట్టూ కప్పేసి పట్టుకొని ఆమె దగ్గరే నిలబడుంది. హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకునే లోపే ఆమె చనిపోయింది. ఈలోపు అమ్మ అక్కడికి వెళ్ళింది కదా, తన ఇంటికి వచ్చేసరికి నేనేమో సెకండ్ మెచ్యూర్ అయి ఉన్నాను. ఇంకా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నేను మెచ్యూర్ అయ్యానని చెప్పి లోపలికి కూడా రాకుండా అటు నుంచి అటు వెళ్ళి తల స్నానం చేసి ఆమె కట్టుకున్న బట్టలు కూడా పడేసి ఇంకా లోపలికి వచ్చింది. కానీ మా అమ్మకి తెలియని విషయం ఏంటంటే, ఆమె కూడా మా అమ్మతో పాటే లోపలికి వచ్చేసింది. ఇంకా నేను మెచ్యూర్ అయి ఉండేసరికి నన్ను బయటికి తీసుకురాకూడదు అని చెప్పి నన్ను వంటగదిలోనే చిన్నగా గాలి వెలుతురు వచ్చే ప్లేస్ లో ఉంచారు. ఇంకా నన్ను మా వంటగదిలోనే వసారా కాడ స్నానం చేయించారు. స్నానం అదంతా అయిపోయిన తర్వాత నన్ను ఆకుల మీద కూర్చోబెట్టారు. అప్పటికి అది నన్ను పట్టేసింది. ఆకుల మీద కూర్చున్న ఇంకా 1 hourకి నేను ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నట్టు, నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి అని నేను అక్కడ చాలా పెద్ద గొడవే చేశానంట. ఏంటి పాప ఇలా చేస్తుంది అని అక్కడున్న వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాక ఇంకా నీళ్లు పోసేసి, పెద్ద కార్యం దాకా కూడా ఏమొద్దులే మేము వెళ్ళిపోతాము అని స్నానం అది అంతా అయిపోయిన తర్వాత నన్ను తీసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఏదో పిచ్చిగా ఒక పిచ్చి దానిలా మాట్లాడడము, లేదా నాకు చనిపోవాలి అని ఉంది అని ఇలా అనడం చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు చాలా మంది దగ్గరికి తీసుకొని వెళ్ళి తాయెత్తులు కట్టించినా నాకు మాత్రం ఏమీ నయం కాలేదు. అలాగే ఒక 2 సంవత్సరాల వరకు కూడా నేను మా ఇంట్లో వాళ్ళనైతే చాలా ఇబ్బంది పెట్టాను. ఆ తర్వాత మచిలీపట్నం దగ్గర గుడ్లవల్లేరు అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా
ఇలాగే తాయెత్తులు కడుతూ ఉంటారు. ఇంకా ఆ ప్లేస్ కి నన్ను తీసుకొని వెళ్ళారు. వాళ్ళేంటంటే ఒక పూజ చేయాలి అన్నారు. పూజకి ఏమేం కావాలి అని చెప్పారంటే ఒక నల్ల కోడి, 108 నిమ్మకాయలు, 15 కేజీల వరకు బియ్యము, ఎండు మిరపకాయలు, కారము అండ్ నేను ఆ టైంలో వేసుకున్న బట్టలు అన్ని కూడా తీసుకొని రమ్మని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే మేము అన్ని కూడా తీసుకొని వెళ్తే పూజ చేశారంట. పూజ ఎలా చేశారు అని నేను అంత డీటెయిల్ గా మా అమ్మ వాళ్ళని అడగలేదు. ఎందుకంటే ఇవి చెప్తున్నప్పుడే నన్ను తిట్టారు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని. సో అంత డీటెయిల్ గా అడగలేదు. జస్ట్ పూజ అయితే చేశారు అని చెప్పింది మా అమ్మ. పూజ చేపించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఆ తర్వాత నాకు అంతా బానే ఉంది. అప్పటికి నాకు 17 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇంకా పెళ్లి సెట్ అయింది, పెళ్లి కూడా అయిపోయింది. ఆ తర్వాత నన్ను మా పెద్దత్తయ్య వాళ్ళు భోజనానికి పిలిచారు. పెళ్ళైన కొత్తలో ఇంటికి అందరూ భోజనానికి పిలుస్తూ ఉంటారు కదా, అలా పిలిచారు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆ టైంలో మళ్ళీ అది నన్ను పట్టుకుంది. నాకేంటంటే ఫస్ట్ నేను మెచ్యూర్ అయినప్పుడు అది పట్టుకుంది అని చెప్పాను కదా, అప్పుడు నాకు అసలు ఏం జరిగిందో కూడా అంత డీటెయిల్ గా గుర్తులేదు. కొన్ని మాత్రమే గుర్తున్నాయి ఆ టైంలో. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా నాకు కనిపించింది కదా, సో ఇప్పుడు క్లియర్ గా అన్ని గుర్తున్నాయి. దాదాపుగా ఒక 6 years వరకు కూడా అసలు నా లైఫ్ లో ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు ఇదంతా చెప్పింది మా అమ్మే. మా అమ్మ నాతో ఏం చెప్పేదంటే, నేను చిన్నప్పుడు చీపురుపల్లి అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తను నన్ను చూసి పాప చాలా బాగుంది, జుట్టు బాగుంది అనేసి నన్ను పదే పదే మెచ్చుకునేదంట. తను బతికున్నప్పుడు అనమాట. సో అందువల్లే తను చనిపోయిన తర్వాత నా వెనకే వచ్చిందని మా అమ్మ చెప్తూ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళాక భోజనం చేసి ఒక రాత్రంతా అక్కడే ఉండి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మొదట్లో నేను ఎలా అయితే ఇబ్బందుల్ని ఫేస్ చేశానో ఇప్పుడు కూడా సేమ్ అలానే జరుగుతూ ఉండేది. మళ్ళీ అక్కడ పూజలు చేశారు, కానీ నాకు అస్సలు సెట్ అవ్వలేదు. దాదాపు ఒక 10 సంవత్సరాలు కూడా ప్రెగ్నెన్సీ రావడం, మిస్క్యారేజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత మేము ముందుండే ఇంటిని ఖాళీ చేసాము, వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము. వేరే ఇంట్లో ఏంటంటే గ్రూప్ హౌస్ అన్నమాట. మాది కొంచెం పెద్ద ఫ్లాట్. మా ఫ్లాట్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న ఫ్లాట్. మాదేంటంటే ఒక 2 bedrooms, డైనింగ్ హాల్, చిన్న హాల్, కిచెన్, దేవుడి గది అలా ఉండేది. మొత్తం కూడా 5 floors ఉండేవి. మేము ఉండేది 4th floor లో. అక్కడ అందరివి కూడా ఓన్ ఫ్లాట్సే. మేమే అక్కడ రెంట్కుండేది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటున్నానని చెప్పి అందరూ కూడా మా ఇంటికి వచ్చి సరదాగా నాతో మాట్లాడేవారు. చాలా బాగుండేవారు అందరూ కూడా. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. నేను టెర్రస్ మీదకి వెళ్ళాను. బట్టలు ఆరేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కింద ఆంటీ గారు ఏదో మాట్లాడుతుంటే ఇంకా నేను మెట్ల మీద నుంచొని అలాగే చూస్తూ ఉన్నా. ఇంకా సరిగ్గా అప్పుడే నా కాలు పట్టుకొని లాగారు. అసలు ఎలా అంటే ఎవరో మన కాళ్ళను పట్టుకొని లాగితే ఎలా పడతామో అలా పడ్డాను. నేను పడడం ఆ ఆంటీ గారు చూసి, నీ కాలు పైకి గాల్లో అలా లేచిందమ్మా, ఎవరో లాగి పడేసినట్టు అన్నారు. ఆ పడడంతో నా నడుముకి బాగా దెబ్బ తగిలింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత 4 months కి నాకు మిస్క్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత ఆంటీ చెప్పారు, ఈ అమ్మాయి చుట్టుపక్కల ఎవరో ఉన్నారు, నాతో మాట్లాడుతుంటే ఇలా జరిగింది అని. 2 కాళ్ళు కూడా అసలు గాల్లోకి లేచాయి. ఎక్కడైనా చూపించుకోండమ్మా సీరియస్ గా, లేదంటే పాపకి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. మళ్ళీ నన్ను గొడుగుపేట దగ్గరికి తీసుకొని వెళ్లారు. అప్పుడు స్వామీజీ, నీకు ఇక్కడ తగ్గలేదు కదా, హనుమాన్ జంక్షన్ లో ఒక సిద్ధాంతి గారు ఉన్నారు, ఇలాంటి వాటికి బాగా చూస్తారు, కాకపోతే అక్కడ మనీ ఎక్కువ అవుతాయి, మీరు ఎంత అమౌంట్ అయినా పర్లేదు, మేము ఎఫర్ట్ చేయగలము అంటే అక్కడికి వెళ్ళండి. ఎన్ని సంవత్సరాలు కూడా మీరు అన్ని డబ్బులు ఎఫర్ట్ చేయలేరని నేను చెప్పలేదు, కాకపోతే ఇప్పుడైతే తను బాగా ఇబ్బంది పడుతుంది కదా, సో అందుకని అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. నేను, మా అమ్మ, మా వారు, మా అత్తమ్మ అందరం కలిసి హనుమాన్ జంక్షన్ కి వెళ్ళాము. అక్కడ ఆయన పేరు వచ్చేసి పెద్ద ఆంజనేయులు. ఆయన ఏంటంటే అంజనం వేసి చూసారు, అసలు ఇది ఎక్కడ ఎప్పుడు ఎలా పట్టుకుంది అని. అప్పుడు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇది పాప జుట్టును పట్టేసుకొని ఉందమ్మా, మనం ఎన్ని పూజలు చేసినా అది వదలదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో పాపకి గుండు చేసేయాలి, పూజ తర్వాత ఆ వెంట్రుకల్ని అంతా భూస్థాపితం చేయాలి, అప్పుడే అది వదులుతుంది. విడిగా మీరు ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేపించినా వదలదు, అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అని చెప్పారు. మీరు ఆలోచించుకొని బాగా ఏ విషయమో నాకు చెప్పండి అన్నారు. దానికి మా వాళ్ళు, ఏదేమైనా సరే మా పాప ప్రాణాలతో ఉండడమే మాకు కావాలి, ఇవన్నీ మాకు అవసరం లేదు అని చెప్పి నాకు అప్పుడు గుండు చేయించారంట. నాకు ఈ గుండు చేపించిన విషయం కూడా తెలీదు. మా అమ్మను మా వారు అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారు, నీతో మేము చాలా పడ్డాము అని. అలా పూజ అయిపోయిన తర్వాత ఆ గుండు చేసిన తర్వాత ఒక 4 నెలలు పట్టింది నేను నార్మల్ అవ్వడానికి. ఆ తర్వాత ఇంకా అందరిలో పడి అందరితో బాగా మాట్లాడుతూ ఉండడం, అందరితో కలిసిపోవడం ఇలా చేసేదాన్ని. అంతకు ముందంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఒక మాట అడిగితే నేను ఇంకో మాటకి సమాధానం చెప్పడం, ఇంకా అలా చేసేదాన్నంట. ఇంకెప్పుడైతే మేము అక్కడ పూజ చేపించుకున్నామో ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు నాకు ఫిజికల్
గా అటాక్ చేయడం అలా ఏం లేదు, కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అసలు అది పూర్తిగా వెళ్ళిపోయిందైతే చెప్పలేను, కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తన గురించి నేను మాట్లాడినా, ఒకవేళ ఆలోచించినా సరే తను నాకు కనిపించేసిద్ది. నన్ను భయపెట్టడానికి అది చాలా ట్రై చేస్తుంది. కానీ ఆ సిద్ధాంతి గారు ఒక్కటే చెప్పారు, నువ్వు భయపడ్డావో నువ్వు దానికి లొంగిపోయినట్టే. నువ్వెంత ధైర్యంగా ఉంటావో ఇంకా తను నిన్ను ఏమీ చేయలేదు. ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో, తను చనిపోయింది. చనిపోయి ఒక గాలిలా ఉంది. ఒక గాలి నిన్నేం చేయగలుగుతుంది? నిన్నేమీ చేయలేదు నువ్వు బలంగా ఉంటే. నీ ఆత్మస్థైర్యమే నీకు రక్షగా ఉంటుంది ఎప్పుడు కూడా. అదే నువ్వు ధైర్యాన్ని కోల్పోయావో అది నిన్ను ఏమైనా చేయగలదు. నీ పిరికితనమే నీకు ఎప్పుడూ హాని చేస్తూ ఉంటుంది, చూసుకో. ధైర్యంగా ఉండాలి అని మాత్రమే చెప్పారు. అప్పటి నుంచి కూడా నేను చాలా ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నా. కానీ కొన్ని సార్లు అది పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే, తను కాలిపోయి చనిపోయినప్పుడు ఎలా ఉందో అలాగే నాకు కనిపించడం, నన్ను భయపెట్టడం, నన్ను తోసేయడం అలానే చేస్తూ ఉంటుంది. అయినా సరే మేము 6 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజలు హోమాలు అన్నీ చేసి వాళ్ళ చేత తాయెత్తులు కట్టించుకొని వస్తూ ఉంటాము. వన్స్ వాళ్ళు కట్టిన తాయెత్తు పవర్ ఏదైతే ఉందో అది తగ్గితే తను నాకు రిపీటెడ్ గా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పూజారి గారు అయితే చాలా పెద్ద ఆయన అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయే చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ అబ్బాయి ఏమో ఇలాంటివి చెయ్యను అంటున్నారంట. ఇంకా ఆయన ఒక్కరే నాకు దిగ్గు. ఇంకా ఆయన కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటో. రీసెంట్ గా జరిగిన ఇష్యూ చెప్తాను. ఆ రోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము. అదే రోజు మా బెడ్రూమ్ లో మేము పడుకున్నప్పుడు, మేమేంటంటే రూమ్ లో బెడ్ లైట్ ఆన్ చేసి పడుకుంటాము. మేం పడుకున్న కాసేపటి తర్వాత మా రూమ్ లో ఆన్ చేసిన బెడ్ లైట్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయింది. పోనీ కరెంట్ పోయిందా అని చూస్తే పైన ఫ్యాన్ ఏమో తిరుగుతూనే ఉంది. అప్పుడు టైం వచ్చేసి నైట్ 11:30 అవుతుంది. అప్పుడు ఎవరో నా చెవి దగ్గరకు వచ్చి గుసగుసమని మాట్లాడుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా వెంటనే మా వారిని లేపాను. మీకేమైనా మాటలు వినిపించాయా అంటే, లేదు నాకేం వినిపించడం లేదు అన్నారు. సర్లే అని నాకు ఇంకా నిద్ర పట్టడం లేదని ఫోన్ లో వీడియోస్ చూస్తున్నా. అది కూడా తక్కువ సౌండ్ పెట్టుకొని మళ్ళీ నాకెవరో మాట్లాడుతున్నట్టు గుసగుసమని మాటలు వినిపిస్తున్నాయి. ఎవరా అని మా బెడ్రూమ్ డోర్ వైపు చూసాను. అంతే, అది సగం కాలిపోయిన ఫేస్ తో మా బెడ్రూమ్ డోర్ దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద తల పెట్టుకొని నన్నే చూస్తూ ఉంది. ఇంకా వెంటనే నేను నా ఫోన్ తీసుకొని అందులో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఫోటో తీస్తుంటే ఫోటో వస్తుంది కానీ అందులో అది కనిపించడం లేదు. మళ్ళీ అలానే ఫోటో తీస్తుంటే ఈసారి నా మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్ కూడా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది. కానీ ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో దాని ఫేస్ మాత్రమే నాకు కనిపిస్తూ ఉంది. ఒక ఆకారం ఉన్నట్టుంది అక్కడ. ఇప్పుడు కూడా అది నా వెనకే ఉన్నట్టు రాత్రితో నాకు కన్ఫర్మ్ అయిపోయింది. రాత్రి కూడా అది నాకు కనిపించింది. చిన్నతనంలో ఏంటంటే మనకు ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అంతగా భయపడము. ఎందుకంటే మనం భయపడితే అది ఇంకా మనల్ని భయపెడుతుంది. మేము జంగారెడ్డి గూడెంకి వెళ్ళి అక్కడ తాయెత్తులు కట్టించుకొని అక్కడ నుంచి వాటర్ తెచ్చుకున్న ఇన్ని రోజుల తర్వాత కూడా అది నాకు కనిపించింది. చిన్నప్పుడు ఏంటంటే నేను అందరితో కలుసున్నాను. కానీ కొత్తింటికి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత నేను ఒక్కదాన్నే ఇంట్లో ఒంటరిగా ఉన్నాను కదా. ఇంకా అది నన్ను భయపెట్టి నా ద్వారా ఇంకేదో చేయాలని చూసింది. అందుకే అది నాకు ప్రతిసారి కూడా కనిపించేది. ఇప్పుడు నాకు 2 చిన్నపిల్లలు. వాళ్ళు కూడా నా వల్ల చాలా సఫర్ అవుతున్నారు. ఒక టైంలో పిల్లలు లేరు అని చాలా బాధపడే నేను ఇప్పుడు నాలాంటి వాళ్ళకి అసలు ఆ దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చారు అని బాధపడే పరిస్థితికి వచ్చాను. ఈ క్షణంలో గుర్తున్నది ఇంకో క్షణంలో గుర్తుండడం లేదు. ఇలాంటి ఇబ్బంది అయితే ఎవ్వరికీ రాకూడదు. నిజంగా మన ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా సరే మన బాధను అర్థం చేసుకొని మనం చెప్పింది పట్టించుకొని ఉంటే నా విషయం వేరేలా ఉండేది. మన బాధని మనం ఎవరితోనైనా చెప్పినప్పుడు వాళ్ళు ఓదార్పుగా ఒక్క మాట మాట్లాడితే చాలు. ఆ ఒక్క మాటతోనే మనం ఎంత కష్టాన్నైనా ఈజీగా దాటేయొచ్చు. కానీ అలా సపోర్ట్ చేసే వాళ్ళు దొరకడం అదృష్టము. కానీ నా విషయంలోకి వచ్చేటప్పటికి ఒక్క మా అమ్మ తప్ప ఎవ్వరు నన్ను నమ్మేవారు కాదు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. నేను ఎంత చెప్తున్నా సరే ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఆ బాధని, అసలు ఆ నరకాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటి కూడా ఇదంతా మీకు చెప్తున్నప్పుడు నాకు చాలా భయంగా ఉంది. అయినా సరే ఇలాంటి పరిస్థితి ఏ ఆడవాళ్ళకు కూడా రాకూడదు. ఆడవాళ్ళంటేనే ఎందుకో మరి ఇంత చులకనగా చూస్తారు. అప్పటి వరకు కూడా పుట్టింట్లో మహారాణుల్లా పెరిగిన మనం ఒక్కసారిగా పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి వచ్చాక బానిసల్లాగా మారిపోతాము. కనీసం అక్కడ నీ కష్టం ఏంటి, సుఖం ఏంటి అని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. కానీ అర్థం చేసుకునే మనుషుల మధ్యన మనం బతికినప్పుడు ఆ దయ్యాలేంటి, ఆ మనుషులే పెద్ద దయ్యాల్లా
లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా చెప్తున్నాను, పెళ్ళైన కొత్తలో చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఇప్పుడిప్పుడు మా వారు కొంచెం పర్లేదు, కానీ ఆ టైంలో మా వారు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. చాలా బాధ అనిపించేది, ఏంటి తను అసలు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని. ఇంకా అలానే అనుకుంటూ ఉండేదాన్ని. నాకు పెళ్ళైన కొత్తలో నాకు ఆ చిన్న ఇష్యూ జరగడం వల్ల, అదే ఆ దయ్యం కనిపించడం, నేను భయపడడం వల్ల ఇప్పటికీ కూడా మా అత్తింటి వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తూనే ఉంటారు. ఇప్పటికీ కూడా నేను మా అత్త వాళ్ళ ముందు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతూనే ఉన్నాను. నా లైఫ్లో ఇప్పటి వరకు జరిగింది చాలానే ఉంది. కాకపోతే మీ అందరికి ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే అలానే చెప్పాను. ఇదే నా లైఫ్లో జరిగిన ఇప్పటికీ కూడా జరుగుతున్న ఒక హారబుల్ ఇన్సిడెంట్. తను ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు ఫోటోలు తీసానని చెప్పింది కదా, అవన్నీ నేను తను పంపించిన ఫోటోలే వీడియోలో యాడ్ చేశాను. ఈ ఫోటోలో రౌండ్ గా ఒక సర్కిల్లో మార్క్ చేసింది కదా, అక్కడుంది. కరెక్ట్ గా చూడండి, ఎవరికైనా కనిపిస్తే కమెంట్ చేయండి. నిజంగా దయ్యాన్ని చూసిన తర్వాత అక్కడ ఉండడమే గ్రేట్. అలాంటిది తను ఫోటో తీసి పంపించారంటే ఆ దయ్యానికి తను ఎంత బాగా అలవాటు పడిపోయారో. చాలా ధైర్యం కావాలి దానికి, అసలు దయ్యంతో అయితే మామూలుగా ఉండదు. తనైనా అది కనిపిస్తూ ఉన్న అన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేనైతే మా ఇంట్లో అసలు ఒక్క క్షణం కూడా ఉండలేదు. పెట్టబేడ మొత్తం సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయాను. తను స్టార్టింగ్ లో మనకు ఒక ఇన్సిడెంట్ చెప్పారు కదా, దేవుడి గది దగ్గర వెనక్కి తిరిగి చూడగానే అది కనిపించింది అని. దాని రూపాన్ని కూడా చెప్పారు, అది ఎలా కనిపించింది అని. అక్కడైతే వామ్మో, నాకైతే చాలా భయం వేసింది. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈమెను అర్థం చేసుకొని ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేది. ఎవరు నమ్మక, అర్థం చేసుకోక ఇంత దూరం వచ్చింది అది. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఇలాంటివి మేము ఫేస్ చేస్తున్నాము, ఇలాంటివి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళని నమ్మండి. ఎవరు ఊరికే అలా చెప్పరు కదా అబద్ధాలు. కనీసం మీకు ఏం చేయాలో తెలియకపోయినా వాళ్ళకు ఒక సపోర్ట్, ఒక భరోసా ఇవ్వండి, మేమున్నామని. ఆ మాట చాలు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అలా కాకుండా అన్ని నీకే జరుగుతాయా, నీకే కనిపిస్తాయా, నీకు పిచ్చి పట్టింది అని ఇలా మాటలు మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు. పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్లకు కూడా తన భర్తే సర్వస్వం. ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా సరే తన భర్తతో చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని. ఎందుకంటే తనకి షేర్ చేసుకోవడానికి కూడా అక్కడ అత్తింట్లో ఎవ్వరు ఉండరనమాట. సో మీకు అంత వాల్యూ ఇచ్చినప్పుడు మీరు కూడా తనకు అంతే వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. అలా కాకుండా కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేసారో, ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో ఉంటుంది మీకు. సో మీ భార్య చెప్పింది కొంచెం ఓపికగా విని ఆమెకు కొంచెం ప్రేమనివ్వండి, అది చాలు. ఎంతటి దుష్ట శక్తినైనా ఆమె ఎదిరించగలదు. సో ఇదండి, విన్నారు కదా. ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.